అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మాకు ఎదురు లేదిక అంటోంది బీజేపీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు అంత సీన్ లేదు, ప్రజలంతా తమ వైపే ఉన్నారంటోంది కమలం పార్టీ. ఇంతకీ జూబ్లీ హిల్స్ బీజేపీ టికెట్ ఎవరికి దక్కబోతోంది? గెలుపు కోసం కాషాయ పార్టీ వేసుకున్న రూట్ మ్యాప్ ఏంటి? జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎత్తులు పనిచేయవు. ఆ రెండు పార్టీలు నమ్ముకుంది ప్రజలను కాదు, మజ్లిస్ పార్టీని. అందుకే ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మజ్లిస్ పార్టీ మద్దతుతో గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. మజ్లిస్ పార్టీతో మద్దతుతో గెలుస్తామని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఒక విశ్వాసం లేదు. ఎంతసేపు మజ్లిస్ పార్టీని దువ్వడము, మజ్లిస్ పార్టీని కనిపిస్తే వంగి సలాములు కొట్టడము, మజ్లిస్ పార్టీ నాయకులకు మరి ఈరోజు మోచేతి నీళ్లు దాగేటువంటి సాంప్రదాయం రెండు పార్టీలకు ఉన్నది. జూబ్లీహిల్స్ లో బీజేపీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు కిషన్ రెడ్డి. ఎన్నికల్లో ప్రజలను మభ్యపెడుతూ ఆ రెండు పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు ఆయన. ఓవైపు జోరుగా ప్రచారం చేస్తున్నాయి, మరోవైపు అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై పార్టీ ఫోకస్ పెట్టింది. జూబ్లీహిల్స్ ఓటర్ నాడీ తెలుసుకొని అందుకు తగ్గట్లు ప్రణాళికలు రచిస్తోంది. టికెట్ కావాలంటూ ఇప్పటి వరకు రాష్ట్ర నాయకత్వానికి వచ్చిన వినతులపైన పార్టీ చర్చించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లంకల దీపక్ రెడ్డి తనకే మళ్లీ అవకాశం ఉంటుందన్న గట్టి ధీమాతో ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా అన్ని కార్యక్రమాలు నియోజకవర్గంలో ఆయనే చూసుకుంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సపోర్ట్ తనకే ఉంటుందని, టికెట్ పక్కా అని లెక్కలు వేసుకుంటున్నారు ఆయన. లంకల దీపక్ రెడ్డి తర్వాత బలంగా వినిపిస్తున్న పేర్లు కీర్తిరెడ్డి, ఆకుల విజయ, వీరపనేని పద్మ. ఈ ముగ్గురు మహిళా కోటాలో తమకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. కీర్తిరెడ్డి గతంలోనూ జూబ్లీహిల్స్ టికెట్ ఆశించారు. కిషన్ రెడ్డి అనుచరవర్గం కావడం, ఆర్థికంగా బలంగా ఉండటంతో కలిసి వస్తుందని అనుకుంటున్నారామె. ఇప్పటికే తన మనసులోని మాటను రాష్ట్ర నాయకత్వం ముందు పెట్టినట్లు తెలుస్తోంది. టికెట్ ఆశిస్తున్న మరో మహిళా నేత ఆకుల విజయది బీసీ సామాజిక వర్గం. రాష్ట్రంలో బీసీ చుట్టే రాజకీయం నడుస్తున్న వేళ జూబ్లీహిల్స్ లో తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం, రాష్ట్ర నేతల్లో కొద్దిమంది మద్దతు ఉండటంతో టికెట్ ఇస్తారన్న ఆశలు పెట్టుకున్నారు. వీరపనేని పద్మ కూడా టికెట్ ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టారట. వీళ్లలో ఎవరికి టికెట్ దక్కుతుంది అనేది ఆసక్తిగా మారింది.